ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. కనీసం చివరి మ్యాచ్లలో విజయాలు సాధించి పట్టికలో పైకి ఎగబాకుతామనుకున్న ఎంఐకి షాక్లు తగులుతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లకు 147 పరుగులు చేయగా కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్ 2026లో ముంబై ఘోర ప్రదర్శనపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో జట్టు అన్ని విభాగాల్లో విఫలమైందని, చాలా అరుదుగా ఇలాంటి దారుణ పరిస్థితిని ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో చూశానని హిట్ మ్యాన్ పేర్కొన్నారు. రోహిత్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది మాకు మరో నిరాశాజనకమైన సీజన్. ముంబై ఇండియన్స్ కే కాదు, వ్యక్తిగతంగా నాకు కూడా సీజన్ పేలవంగా సాగింది. ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో ఇలాంటి పరిస్థితిని చాలా అరుదుగానే చూశాను. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. మాకు ఏది సరిగ్గా జరగడం లేదు. ప్రతి విషయంలో తప్పిదాలు జరుగుతున్నాయి. అందుకే ముంబై చరిత్రలోనే ఇది చాలా చెత్త సీజన్ గా నిలిచింది అని రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబై ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటపడాలని హిట్ మ్యాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కనీసం చివరి మ్యాచ్ అయినా గెలిచి ఈ టోర్నీని సానుకూలంగా ముగించాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నాడు. రోహిత్ మాటల్లో కనిపించిన నిరాశ ముంబై అభిమానులను మరింత కలచివేసింది. రోహిత్ ఈ సీజన్ లో 8 మ్యాచ్లలో 160.79 స్ట్రైక్ రేటు, 40.42 సగటుతో 283 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం అంచనాలకు పూర్తిగా భిన్నమైన ప్రదర్శన ఇచ్చింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు నిలకడైన ఆట తీరును కనబరచలేకపోయింది. ముఖ్యంగా కీలక మ్యాచ్ల్లో బ్యాటింగ్ విఫలం కావడం, బౌలర్లు భారీ పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్లో తప్పిదాలు ముంబైని దెబ్బతీశాయి.